హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి మనము చదువుతున్న భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి మాట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఏం చేశారు అనేది ఆయన ముఖ్య శిష్యుడైనటువంటి ప్రథమ శిష్యుడైన అపోస్తులైన పేతురు తన వాక్యములో, గ్రంథములో, పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో వివరిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు బాధపడ్డాడట. అందుకే ఆయన అంటున్నారు, క్రీస్తు మీ కొరకు బాధపడి. ఈనాడు తల్లిదండ్రులైన వారు బిడ్డల కొరకు బాధలు పడుతున్నారు. బిడ్డల యొక్క అక్రమ ప్రవర్తన, బిడ్డల యొక్క అవివేక ప్రవర్తన, బుద్ధిహీనమైన ప్రవర్తనను బట్టి వారు కూడా బాధపడుతున్నారు. కాబట్టి మన గురించి బాధపడిన క్రీస్తును మనము తలంచుకున్నప్పుడు మన చుట్టూ కలిగే బాధలు మనకు అంత ప్రాముఖ్యమైనవిగా ఉండవు. ఎందుకంటే క్రీస్తు పడిన బాధ మనం ఎవరు ఇంతవరకు పడలేదు. క్రీస్తు మన కొరకు బాధపడి ఆ సిలువలో శిక్ష అనుభవించారని వాక్యములో చూస్తున్నాం. రెండవది, ఆయన పాపము చెయ్యలేదు. ఆయన బాధలు అనుభవించటానికి ఆయనలో పాపము లేదు, పాపము చెయ్యలేదు. అయినా ఆయన మన కొరకు, మన పాపము కొరకు బాధపడ్డాడు, మన అవివేకము కొరకు బాధపడ్డాడు, మన అక్రమం కొరకు బాధపడ్డాడు. 23వ వచనములో చూస్తుంటే, ఆయన దూషింపబడి దూషింపలేదు. ఆయన్ని దూషించారు, కానీ ఆయన నోరు తెరవలేదు. కారణం ప్రియులారా, మన యొక్క విడుదల కొరకు, విమోచన కొరకే. అందుకే ఆయన దూషింపబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మన కొరకు బాధించబడ్డాడు, ఆయన మన కొరకు దూషించబడ్డాడు, ఆయన మన కొరకు శ్రమ పట్టబడ్డాడు. దేన్ని బట్టి? పాపము చేయడం బట్టి కాదు. ఆయన పాపము చెయ్యలేదు, కానీ పాపము చేసిన మన కొరకు ఆయన బాధపరచబడ్డారు. పాపము చేసిన అక్రమములో ఉన్న మన కొరకు ఆయన దూషించబడ్డారు. పాపముతో నిండి, పాప సంబంధమైన కోరికలు కలిగి, పాప సంబంధమైన జీవితముతో పరిగెత్తుచున్న మానవ జాతి కొరకై ఆయన శ్రమ పెట్టబడ్డారు. ప్రియులరా, అందుకే
ఆయన మానవునికి సహాయము చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నీ శ్రమలలో నీకు సహాయపడేవాడు ఆయనే. నిన్ను దూషించే వారిలో నిన్ను ఆదుకునేవాడు ఆయనే. నిన్ను బాధించే వారిలో నీకు అండగా ఉండేవాడు కూడా ఆయనే. మనము ఆయన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచారు. కాబట్టి గ్రహించి గుర్తెరిగి వాక్యం వింటున్న ప్రియులు ప్రభు యొక్క మాదిరిని వెంబడిద్దాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీవు మా కొరకై బాధించబడ్డావు, మా కొరకై దూషించబడ్డావు, మా కొరకై శ్రమ పెట్టబడ్డావు. తండ్రి, అయితే మీరు విసుక్కోలేదు, కంగారు పడలేదు, దేవునికి అప్పగించుకున్నారు. మేము కూడా అలాగున నిన్ను వెంబడించుటకు, నీ వైపు చూచుటకు, నిన్ను చూచి మేలు అనిపించుటకు సహాయపడమని, వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.